ఎందుకంటే పగలనగా రాత్రనగా కష్టపడి చాలా పార్టీ కోసం చాలా కృషి చేశారు. ముందుగా మీ అందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. చాలా అద్భుతంగా పనిచేశారు. ఇప్పుడు దీనికి మనం ఓడిపోయాం అనడానికి ఏ 100 కారణాలు చెప్తారు, నెగ్గడానికి 100 కారణాలు చెప్తారు. అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకూడదు. మనకి ఆకులు రోడ్లే లేదు, లేదా ఉద్యోగస్తులు ఏమి లేదు, ఇవన్నీ మనం అనుకుంటున్నాం. కానీ స్టిల్ మనకి 40% ఓటింగ్ ఉంది. నెగ్గిన పార్టీకి 45% వచ్చింది. మనకి వాళ్ళకి తేడా 5%. మనకి ఎవరు వేయలేదు అనే భావం ఎప్పుడు పెట్టుకోకండి. అంటే ఎలక్షన్ అనేవి 5 సంవత్సరాల కోసం ఎందుకు చెప్తారంటే పరిపాలన మార్చడాల కోసం చేస్తారు. సో ప్రజలకి ఈసారి ఆయన ఏదో ఇస్తాడు చేస్తాడనే ఉద్దేశంతో వేసి ఉండదు. మనం ఎవరు వేయలేదని చెప్పి మనం వాళ్ళ మీద కష్టపెట్టుకోవడం, ఈ కులం వేయలేదు వాళ్ళు వేయలేదు అని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి వాళ్ళకి కూడా తేడా ఓన్లీ 5%. గతంలో కూడా మన అధికారంలో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ 10% ఎక్కువ వచ్చింది మనం. ఇది తెలుగుదేశం. ఇప్పుడున్న ప్రస్తుత తెలుగుదేశానికి ఓన్లీ 5% ఎక్కువ వచ్చింది. సో మీరు ఇలాంటి ఏదో ఓడిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళే లేదు వీళ్ళు లేదని చెప్పి మనం బాధపడకూడదు. ఎప్పుడు కూడా గెలుపోవడం అనేవి దైవదేనాలు. యుద్ధం చేయడం మన లక్ష్యం, మన గుణం, మనం చెయ్యాలి. గెలుపోవడం అనేది దేవుడికి వదిలేస్తారు. భగవద్గీతలో చెప్పింది కూడా అదే. మీరంతా కూడా ధైర్యంగా ఉంటుంది, వెనకాల మేము ఉన్నాం. సాధారణంగా ఈ ఓటుకి కారణం ఏంటంటే ముఖ్యంగా 2. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలవకాని హామీలు. ఒక 6 నెలల్లో వారి చరిత్ర బయటపడుతుంది, ఇవ్వగలడా లేదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలతోటి ఓన్లీ 90,000 కోట్లు ఆదాయం ఉంటే 120 కోట్లు వ్యయం అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముగింపుకి లేపాడు. ఇప్పుడు ఈ పరిపాలనలో ఇచ్చిన హామీలు చేయాలంటే 250 కోట్లు కావాలి, 1000 కోట్లు. సో అసాధ్యం. ఒక 6 నెలలు చూస్తే ఈ పరిపాలన ఎంత అద్భుతంగా ఉంటుందో మనకి తెలుస్తుంది, ప్రజలకి తెలుస్తుంది. రెండోది దుష్ప్రచారం చేశారు. మనకి ఎవరు ఓట్లు లేదని అనుకోకండి. 2 కారణాలు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలవకాని హామీలు, రెండోది ఆయన చేసిన దుష్ప్రచారం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ వారు నీతి ఆయోగ్ వారు పెట్టింది. మన భూమి మనకే ఉంటుంది అని చెప్పేసి పెట్టారు. అది చాలా మంచిది. బీజేపీ వాళ్ళు కూడా దానికి వ్యతిరేకించాలి, దాన్ని గమనించే ఉంటారు. సో దాన్ని దుష్ప్రచారం చేసేసి ప్రజలను మనసును మార్చిపోయింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తమిళ మిమ్మల్ని పోతే చూపించి మంచిని కూడా చెప్పించిన వ్యక్తి అలాంటి రాలేదు. సో ఈ 2 కారణాల వల్ల మనం ఓడిపోయాం. బేసిక్గా 2. మూడోది ఏంటంటే అనుమానాస్పదమైన కారణం ఒకటి ఉంది. ఇక్కడ మెజారిటీ చూస్తే ఎమ్మెల్యేల మెజారిటీ చూస్తే ఎంపీల మెజారిటీలో ఉన్నాయి. అంటే ఓడిపోవడం అనేది సగం, బట్ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే మా రాజమండ్రిలో చూస్తే రాజమండ్రిని అద్భుతంగా తీర్చిదిద్దాడు భరత్. అతను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 72,000 మెజారిటీ వచ్చిన ఏమి చేయలేదు, వ్యాపారం చేస్తుంది. ఏ టైంలో అయినా సరే మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మీరు అందరూ గుర్తుంచుకోండి. 2.5 సంవత్సరాల్లో మనకి లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ మనం ధైర్యంగా మళ్ళీ ఎదుర్కొనాలి. ఎందుకంటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఏమి తీయలేడు, ఫీజులు చేస్తాడు. డెఫినెట్గా మళ్ళీ మనమే విన్నాం. మీరందరూ కూడా ధైర్యంగా ఉంటారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్, అది ఏ టైంలో పడిపోతే ఎవరికి తెలియదు. సో ఈ ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు. మీరందరూ ధైర్యంగా పనిచేయండి. మీ అందరికీ ఇప్పుడు ఏం కావాలన్నా సరే, ఏ విధంగా సహాయం కావాలన్నా సరే తలారి వెంకటరావు గారు కానీ నేను కానీ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము అని చెప్పడానికి మీకు వచ్చింది. సో మీరు ఎప్పుడు శక్తివంతులంగా కష్టపడండి. ఇదివరకు ఎలా చేస్తారు అలా చేయండి. మీరు అద్భుతంగా చేస్తారు కదా. మీకు అందుకే ముందుగా నేను నమస్కారాలు చేయండి. సో మనకు ఆట ఓటు వేయలేదు, వీడు ఓటు వేయలేదు అనే భావం మనసులో తీసేయండి. 2 కారణాలు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అలవకాని హామీలు, దుష్ప్రచారం. మూడోది టెక్నికల్గా ఏమి చెప్తున్నా తేడా తెలియదో చూసుకోండి. ఓన్లీ మన 40% ఓటింగ్ ఉంది స్టిల్. మనం ఎప్పుడు కూడా అదే చేయకూడదు.